Medicover Hospitals, Vizag's most trusted hospital. 04068334455. తెలంగాణలో తొలి అన్న క్యాంటీన్ సిపిఎన్ ఫోరం ఫౌండర్ జీనెక్స్ అమర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రస్తుతం జీనెక్స్ అమర్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఇప్పటికే ఎందుకు ఇది ప్రారంభించడానికి గల కారణం ఏంటి? అభిమానం ఉంటే ఒకవైపు అభిమానిస్తారు, కానీ మీరు ఏకంగా ఎక్కడైతే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు అన్న క్యాంటీన్ అనేది మళ్ళీ పునఃప్రారంభమైంది, మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో తీసుకురావడానికి గల కారణాలు ఏంటి? అదే అండి, ఇప్పుడు నేను ఇక్కడ 25 ఏళ్ల నుంచి వ్యాపారం చేస్తానండి మాదాపూర్లో. ఆ వ్యాపారం వల్ల నేను ఒక్కడనే ఆనందంగా సంతోషంగా ఉన్నాను. కానీ ఇక్కడున్న పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా సంతోషంగా ఉండాలనేది నా ముఖ్య ఆలోచన. సంతోషం అంటే కడుపు నిండా భోజనం చేయాలనేది ముఖ్య ఆలోచన. కాబట్టి ఒక పూటన్నా మనం కడుపు నిండా పెట్టాలనేది ఆలోచన. నేను ఇష్టంగా దేవుడిగా పూజించే బాబు గారికి ఆ భోజనం ఎవరైతే భోజనం చేస్తారో వాళ్ళ బ్లెస్సింగ్స్ బాబు గారికి ఉండాలి, నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలనేది నా ఆలోచన. అందుకని అన్న క్యాంటీన్ పేరు మీద చేశామండి. కాబట్టి ఆ అన్నగారికి ఆల్రెడీ బ్లెస్సింగ్స్ అందరికీ ఉన్నాయి, కానీ బాబు గారికి ఇంకా బ్లెస్సింగ్స్ కావాలి. ఎందుకంటే ఆ బ్లెస్సింగ్స్ వల్ల బాబు గారు ఇంకా ఇవాళ 40 ఏళ్ళ యువకుల్లాగా పనిచేస్తున్నారు. 100 ఏళ్ళు వచ్చినా 40 ఏళ్ళ యువకుల్లాగా పనిచేయాలంటే భగవంతుడు ఆశీర్వాదం బ్లెస్సింగ్స్ చాలా కావాలండి. ఆ బ్లెస్సింగ్స్ కావాలంటే ఇలాంటి సేవ వల్ల, మనం చేస్తున్న సేవ వల్ల, బాబు గారి పేరు పెట్టుకొని చేస్తున్న వల్ల బాబు గారికి బ్లెస్సింగ్ వస్తుంది అనేది ఒకటే ఆలోచన. అదే నేను చేస్తున్న ప్రయత్నం అండి, చిరు ప్రయత్నం. మీ అందరి సహకారం కావాలి. ఏంటంటే ఇది నేను ఒక్కడిని చేసేది కాదు, కాకపోతే ప్రారంభించింది నేను ఒక్కడనే. ఈ అన్న క్యాంటీన్ అనేది జెనెక్స్ అమర్ ఆధ్వర్యంలో నేను ఒక్కడనే చేస్తున్నానండి ఇది. బట్ మిత్రులు ఉన్నారు బ్యాక్ ఎండ్ సపోర్ట్ అని అంటే పనిలో కానీ అన్నిట్లో సాయం చేయడానికి. అన్నీ మీ అందరితోని థ్యాంక్ యూ అండి. తెలంగాణలో అన్న క్యాంటీన్ ప్రారంభిస్తున్నట్టు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారా? ఇంకా లేదండి, ఎందుకంటే ఇంకా తీసుకెళ్ళలేదు, బాబు గారి దృష్టికి తీసుకెళ్ళలేదు. ఎందుకంటే బాబు గారు చాలా బిజీగా ఉన్నారు కదా. ఎందుకంటే అన్న క్యాంటీన్ అనేది ఆంధ్రలో అయినా తెలంగాణలో అయినా ఎవరైనా భోజనం పెడతా అంటే బాబు గారు కూడా వద్దన్నారు. ఆ నమ్మకంతో ఇది చేసామండి. ఎందుకంటే బాబు గారి పేరు మీద చేస్తున్నాం కాబట్టి ఆ నమ్మకంతో చేస్తున్నామండి. లైక్ వన్ డే ఎంతమంది పెట్టాలని ఇప్పుడు మీరు ప్రస్తుతం అనుకుంటున్నారు? అండ్ ముందు మంచి రెస్పాండ్ అయితే మొత్తం ఆల్ ఓవర్ హైదరాబాద్లో ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉందా? అంతే కదండి, 1 డే 200 మినిమం అయితే ఉంటుంది. ఇప్పుడు వరకు అయితే 500 లిమిట్ అనుకుంటున్నాం మ్యాక్సిమము. మేబీ వీ హ్యావ్ ఎ స్పేస్ అండి, మన దగ్గర స్పేస్ ఉంది. ఎంతమంది ఎక్కువైనా పెట్టే స్పేస్ ఉంది. ఇక అందరు ఆశీర్వాదం అన్నీ ఉంటే అన్నీ ముందుకు వెళ్ళిపోతాయండి. దాని ప్రకారం ముందుకు వెళ్తామండి. లైక్ మెనూ ఏ విధంగా ఉండబోతుంది? మెనూ అన్నం ఉంటుందండి, పప్పు ఉంటుంది, పప్పు కూర ఉంటుంది, అన్నం ఉంటుంది, చట్నీ ఉంటుంది, లైక్ నిమ్మకాయ మామిడికాయ చట్నీ, బేసిక్ మెనూ ఉంటుందండి. కడుపు నిండా పెట్టాలి అనేది మా ముఖ్య ఆలోచన. శుభ్రంగా నీట్గా మంచి శుభ్రంగా ఆరోగ్యమైన ఆహారం పెట్టాలనేది ముఖ్య ఆలోచన. చాలా మంది కూడా నాయకులను అభిమానిస్తారు, కానీ ఇంతటి సాహసం అయితే ఇప్పటి వరకు అయితే ఎవరు చేయలేదు. అంటే ఎందుకు అంతగానో మీకు? అంతే అండి, ఇప్పుడు నేను తెలంగాణ వాయిస్ని హైదరాబాద్లో వచ్చి నేను చిన్న జాబ్ చేసుకున్నామండి. ఇలా ఉన్నాను, ఈ స్టేజ్లో ఉన్నానంటే ఎవరి వల్ల? 2020 విజన్ వల్ల. 2020 విజన్ ఎవరిది? బాబు గారి వల్ల. అంతే, బాబు గారు మనకి ఇంత చేసినప్పుడు మనం కూడా చేయాలి కదా. ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థిస్తారు, తల్లిదండ్రులు ఎందుకు ప్రార్థిస్తారు? మిమ్మల్ని జన్మనిచ్చారు కాబట్టి. తర్వాత ఎవరిని ప్రార్థిస్తారు? మీకు పరోక్షంగా ప్రత్యక్షంగా మీకు సాయం పడడం చేస్తారు. ఇప్పుడు నేను చేసేది కూడా అదే. ఎందుకంటే మేము ఇవాళ ఈ స్టేజ్లో ఉండటానికి బాబు గారు కారణం కాబట్టి, బాబు గారు ఆరోగ్యంగా ఉండాలి, నిండు నూనెలు మనకు సేవలు అందిస్తారు కూడా. బాబు గారు ఎప్పుడు కూడా నో అని చెప్పరు. అనే తెలుగు రాష్ట్రాలు బాబు గారు 2 కళ్ళు కావాలనేది నా ఆలోచన. థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఇది ఈ రోజు నుంచి తెలంగాణలో తొలి అన్న క్యాంటీన్ అనేది ప్రారంభం కానున్నది. ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే ఇప్పుడు తొలి అన్న క్యాంటీన్లు ఏ విధంగా అయితే నడుస్తున్నాయి, అదే విధంగా జీనెక్స్ అమర్ ఆధ్వర్యంలో తొలిసారిగా ఇక్కడ మాదాపూర్లో నిర్వహించారు. ముందు దీని రెస్పాన్స్ బట్టి నగర వ్యాప్తంగా కూడా విస్తరిస్తాము. ఇప్పటికే ఎవరైతే కొంచెం దాతల నుంచి కూడా సహాయకరం తీసుకొని ఇప్పటికీ ఇది బాబు దృష్టి తీసుకెళ్తే చాలా సంతోషంగా ఉంటానని ఒకవైపు అమరైతే మనతో చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ విజయ్తో కలిసి శిల్పా, టీవీ హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.